అదే ఎవరు కాల్చేవాళ్ళు బాగుంది మన మాట జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన బర్త్డే పెట్టండి అవుట్ అవుట్ కావాలండి కందుకూరు బాబు గారి నాయకత్వం మహా ఇబ్బందిగా ఉంది. లైన్లోనే ఉంటాయి కొంచెం సార్ కనపడ నాకు కొంచెం ఎడంగా ఓకే సార్ ఓకే సీను ఓకే మన ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు సంతనోత్తరపాడు మండలం ఎండూరు గ్రామంలో ఈ బర్త్డే కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దీనికోసమై మేము మా నియోజకవర్గంలోని మా ఊరు అనేది ఒక జనసేన పార్టీకి ఒక ప్రాముఖ్యత ఉంది. దాని సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ తోటి ప్లస్ మా సంతోషపడి జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరు బాబు గారితో మేము ఈ పార్టీని దిగ్విజయంగా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనికి మేము దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్లో మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మా అధినాయకుడు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా జనసేన పార్టీకి అందరం కూడా కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాము. ఇన్ ఫ్యూచర్లో కూడా చేస్తాము. అట్లాగే మా అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మంచి స్థాయిలో చూడాలని మేము కోరుకుంటున్నాం. ఎండూరు గ్రామం మాది. మా గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము కేక్ కటింగ్
చేయడం జరిగింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, మా నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు గారు, మా మండల అధ్యక్షుడు ముద్రగడ ఫణేంద్ర గారు ఈ కార్యక్రమంలో విచ్చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఈ కార్యక్రమం తరపున చిన్న అన్నదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమం కూడా నిర్వహించాము. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తరపున బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామంలోని ప్రజలందరి తరపున ముఖ్యంగా మన టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పార్టీ అందరం కలిసి కూటమిగా ఉండి పార్టీని గెలిచాం కావున మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని గుర్తించాము. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం అందరూ. ఈరోజు జనసేన అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆదర్శంగా చెట్లు నాటడము, దాని తర్వాత అన్నదానము, అలాంటి మంచి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సమయస్ఫూర్తిగా స్పందించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన వచ్చే విధంగా చేసిన విధం మనం గుర్తు చేసుకోవాలి. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా రాష్ట్రము అభివృద్ధి చెందాలని, మంచి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందాలని మేము కోరుకుంటా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు అనేక ఇలాంటి పుట్టినరోజులు చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.